హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన యేసయ్య మాటలు ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించాడు. అందులో పెట్టి దేవుడిని స్తుతిద్దాం. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి నేను స్తుతిస్తున్నామయ్యా. రోజు నీ మాటలు వింటుండగా విన్న వాక్యాన్ని జీర్ణించుకోవడానికి, వాక్యానుసారంగా ధ్యానించినట్లు దినమంతా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి. మీరు ఇతర దేశాల నుంచి వింటుంటే గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సమయమందును అసమయమందును దేవుని వాక్యం ధ్యానించమని, ప్రకటించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రతిరోజు మాటలు వింటున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. మరి ఎంతమంది వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు, హృదయంలో ఉంచుకుంటున్నారు, రోజంతా ధ్యానిస్తున్నారు? చాలామంది చెప్తున్నారు, మేము వాక్యం వింటున్నామండి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వింటున్నామంటున్నారు. నిజంగా మనం దేవుని వాక్యాన్ని విన్న దానిని అనుసరిస్తే మన జీవితాల్లో అద్భుతమైన మార్పు, మన ద్వారా దేవుని గొప్ప నామానికి మహిమ కలుగుతుందండి. చూడండి, మనకి ఎన్నో సంగతులు తెలియటం వేరు, తెలిసిన దాన్ని మనం చెయ్యటం వేరు. నాకు తెలుసు అంటారు అన్నీ. అవును, మీకు అన్నీ తెలుసు. ఈవెన్ ఒక త్రాగుబోతు కూడా తను తాగకూడదు అని తెలుసు. తెలీదా? అడగండి. కానీ తాగుతున్నాడు. నేను తాగను అంటున్నాడు, మళ్ళీ తాగుతున్నాడు కదండి. మనం ఎన్నో సంగతులు ఇలాగే ఉన్నాయి. నాకు తెలుసు, అది చెయ్యకూడదు అంటున్నావు, చేస్తున్నావు. చెయ్యను అంటున్నావు, మళ్ళీ చేస్తున్నావు. దీనికి కారణం ఏంటి? మనలో పాత ఆదాము స్వభావం ఉంది. ఎలాగూ ఒక దిక్సూచి ఉత్తర దక్షిణాలు చూపిస్తుందో అలాగూ సహజ మానవుడు ఎంతసేపు పాపం వైపే మొగ్గుతాడు. అందుకే క్రైస్తవ జీవితం అనేది పోరాటం. మనం కిందకి దిగజారడానికి ఏ ప్రయత్నం చేయక్కర్లా, కానీ పైకి ఎక్కాలంటే ప్రయత్నించాలి. దిగజారేవాడు కూర్చుంటే జర్రం జాడిపోతాడు, ఆ గాథల్లో పడతాడు. కానీ కొండకి ఎక్కాలన్నవాడు అడుగు జాగ్రత్తగా వేస్తూ ఎక్కుతూ వెళ్ళాలి. క్రైస్తవ జీవితం అనేది దిగుడు భక్తి కాదు, ఎక్కేది. ఆధ్యాత్మిక స్థితిలో ముందుకు సాగాలి. జయము వైపు మనం దూసుకుపోవాలి. అందుకని దేవుని కృప కొరకు మనం వేడుకోవాలి. మనం కిందకు జారడానికి మనకి ఏ శక్తి అక్కర్లేదు, ఎందుకంటే అది న్యాచురల్, సహజం. పాపం వైపు మొగ్గుతుంది. నీరు పళ్ళ మెరుగుని అంటారు చూసారా, అట్లా నీరు జారినట్లు మరి మన పాపం వైపు ఆకర్షితమైపోతున్నాం. కానీ పరిశుద్ధంగా బ్రతకాలంటే, ఆధ్యాత్మికంగా ఉండాలంటే, పరిశుద్ధంగా బ్రతకాలంటే, మన శరీరానికి అతీతమైన ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండాలంటే ఆధ్యాత్మికంగా మనం బలపడాలి. మనం తినే శరీరాహారం మన శరీరాన్ని బలపరుస్తుంది. కానీ మనుషుడికి కావలసిన జీవాహారం ఉన్నది, అదే దేవుని వాక్యం. నేనిచ్చే ఆహారం భుజించేవాడు అన్నాడు, ఆకలి ఉన్నాడని ప్రభు చెప్పాడు కదా. ఇంకా పోతే నేనే జీవాహారమును అన్నాడు కదా. కాబట్టి ప్రతిరోజు మనం యేసయ్య మాటలు వింటూ విశ్వసిస్తూ ఆ వాక్యానుసారంగా మనం జీవించటం అభ్యాసం చేసుకున్నప్పుడు దీవించబడతాం. మేము వింటున్నాము అంటున్నారు. చూడండి, మనం భోజనం తింటున్నాము అంటే సరిపోద్దా? తిన్నది వంట పట్టాలి అంటారు కదా. అంటే అరిగి జీర్ణించుకొని మన రక్తంలోనికి ఆ శక్తిని ప్రవహింపజేయాలి. కానీ కొంతమందికి తిన్నట్టే వెళ్ళిపోతుంది బయటికి అని చెప్తారు చూడండి. అట్లాంటి వాళ్ళు మరింత నీరసమైపోతారు. అలాగే దేవుని వాక్యాన్ని మనం ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారంట కొంతమంది. చెడు మాటలు, చెడు విషయాలు అలా చేయండి. మీరు కావాలంటే మనసులో పెట్టుకోకండి, వాటిని మీ బ్రెయిన్లోకి వెళ్ళనివ్వకండి. వాటిని అనవసరమైన మాటలు, అనవసరమైన విషయాలు మనకు గుర్తుండకపోయినా గుర్తుండకపోవటమే మంచి చెప్పాలంటే. కానీ దేవుని వాక్యాన్ని మనం మరవకూడదండి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రంగా కాపాడుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం విన్నదాన్ని క్రియల్లో పెట్టాలి. తీరే తెలుసు నీకు, ప్రాక్టికల్ కావాలి. నీకు ఎంత వేదాంతం తెలిసినా నీ ఆ భక్తిని జీవించడం జరగకపోయినప్పుడు ఆ వేదాంతం వల్ల మనకు ఏం ప్రయోజనం ఉంది? అలాగే ఆధ్యాత్మిక జీవితంలో
మనం వింటున్న మాటలు, మనకు తెలిసిన దేవుని వాక్యం మనల్ని పరివర్తనలోనికి నడిపించాలి. వినువారు మాత్రంగానే ఉంటే ప్రయోజనం లేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారయ్యుండుడి. వాక్యాన్ని విన్నప్పుడు విని వారు మాత్రంగానే ఉండిపోయి తెలుసుకున్నాను అని అంతటితోటి సాటిస్ఫాక్షన్ అయిపోయి విన్నదాని ప్రకారంగా ప్రవర్తించాలి. పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. దేవు వింటున్నావో దానిని క్రియల్లో చూపించు. విశ్వాసంతో క్రియలు చెయ్యి. రమ్ము అంటే రమ్మన్నాడు ప్రభు నన్ను, పిలిచాడు ప్రభు నన్ను అంటారు. మరి పిలిచిన పిలుపుకు లోబడ్డావా అంటే ఇంకా లేదు అంటుంటారు. మనకి ఏ రోజు వాక్యం వినే వాళ్ళకండి ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా చేయకూడదు అన్నీ తెలుసు. నేను కొంతమంది చూస్తాను, వారు తప్పుదారిలో పోతున్నా సరే, వారి జీవితంలో ఎటువంటి విజయం లేకపోయినా సరే, అన్నిట్లో ఓడిపోయిన వాళ్ళుగా ఉన్నా సరే, వాళ్ళు మాత్రం ఎదుటి వారికి ఎంత మంచి బోధ చేస్తారనుకున్నారు. తినకరా, తాకరా, మోసపోకరా, అప్పు చేయకురా అన్నీ చెప్తారు గట్టిగా. మరి నువ్వేంటి అంటే, అదేరా నేను ఇందులో పడి తిప్పలు పడుతున్నాను, నువ్వు అలా అవ్వకూడదని నీకు చెప్తున్నాను అంటాడు. చూసారా, ఆ చెప్పినోడు అది గ్రహించుకుంటే తన జీవితంలో మార్పు కలుగుతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దుష్టుల ఆలోచన చెప్పులు నడువక, అపాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండగా. సరే మానేశానండి, ఇంతకు ముందున్న స్నేహాలు వదిలేశానండి, ఇంతకు ముందులాగా మూవీ హాల్స్కి వెళ్ళటం మానేశానండి, అపహాసుకుల దగ్గర కూర్చోవటం మానేశానండి, ఎవరి లోకస్తుల సలహాలు ఆడటం మానేశానండి అన్నంత మాత్రాన సరిపోతుందా? అన్నీ మానవలసినవి మానేవు, మరి చేయవలసినవి ఏంటి? దుష్టుల ఆలోచన నడువగా, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. వాక్యం చదవటం వేరు, ధ్యానించటం వేరండి. ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకొని అది దానిపైన మనం ఆలోచిస్తే, దాని మీద మనం ఆనందిస్తే, దానిని మనం క్రియల్లో చూపించినప్పుడు మనం ధన్యులమవుతాం. నీవు దేవుణ్ణి నమ్మాను అని నోటితో చెప్పిన దానికి, నమ్మావు అనడానికి, నీ బ్రతుకులో నిదర్శనం చూసిన దానికి చాలా తేడా ఉంటుందండి. మనం దేవుని కొరకు ఏదో చేస్తున్నాను అని నేను నోటితో అనేదానికి, చేస్తున్న క్రియలను బట్టి చాలా వ్యత్యాసంగా ఎవరికి చెప్పక్కర్లేకుండానే అర్థమైపోతుంది. మనం చెప్పుదురే కానీ చేయరన్న పరిశీలిలాగా ఉంటున్నామే కానీ, అలాంటి పరిశీలనతో అదే గొడవండి. యేసు ప్రభు ఎన్నిసార్లు వాళ్ళని గద్దించాలని, హెచ్చరించాలని, వాళ్ళని గ్రహింపులో తేవాలని చెప్పినా వారు మాకు తెలుసు, నువ్వు చెప్పేది అంతా మాకు తెలుసు అంటున్నారు. తెలుసు, నీకు మంచిదే, కానీ దాన్ని చేయకుండా ఉంటున్నావా? ఎన్నో విషయాలు మనకు తెలుసు, లోకంలో ఎన్నో విషయాలు తెలుసు, కానీ మనం ఎప్పుడైనా ఆయా దేశాలకు వెళ్ళామా, అక్కడున్న వాటిని డైరెక్ట్గా పరిశీలించామా, అక్కడున్న అనుభవాలను మనం పొందామా అంటే నో అంటాం. చూడండి, యేసు ప్రభు విషయంలో, దేవుని విషయంలో ఈ పాటికే, ఎందుకంటే మీరు చాలామంది 4 సంవత్సరాలు పైబడి నేను చెప్పిన వాక్యమే వింటున్నారు. అంటే నేను చెప్పిన వాక్యం వినే 4 సంవత్సరాలు పోయింది. మళ్ళీ మీరు మీ పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు, మీ అమ్మగారు చెప్పిన వాక్యాలు, మీరు బైబిల్లో చదువుకున్న వాక్యాలు పోతే ఎన్నో ఉన్నాయి. దీన్ని బట్టి మీకు బైబిల్లో ఎన్నో సంగతులు తెలుసు. ఏది చేయొచ్చో, ఏది చేయకూడదు, ఏది చేస్తే ఎలా అయ్యారో అని తెలుసు. యేసు ప్రభు లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పాడు. ఏమి ఏమన్నా పరిశుద్ధురాలా, ఏమన్నా గొప్ప రాణియా, లేకపోతే గొప్ప కార్యాలు సాధించిందా? ఎందుకు లోతు భార్య జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? దేవుని మాట వినకుండా వెనక్కి తిరిగి చూడొద్దంటే చూడటం వల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. మీరు దేవుని మాట వినండి, లోతు భార్యలాగా నాశనం అయిపోకండి, కుటుంబాన్ని నాశనం చేసుకుంది అని మనల్ని హెచ్చరించడానికి.
నిజంగా ప్రతి ఉదయము దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ప్రభువా ఈ రీతిగా నీ వాక్యానుసారంగా బ్రతకడానికి నాకు సహాయం చేయి అని మనం ప్రార్థిస్తూ పోతారండి, ఈ పాటికే మన జీవితాల్లో పూర్ణమైనటువంటి మార్పు ఉంటుంది. మీరు కొన్ని విషయాల్లో మారాము, కొన్ని విషయాల్లో లేదంటున్నారు. కొన్ని జయించాము, కొన్ని జయించలేకపోతున్నాము అంటున్నారు. ఒక్కటే ఉంది నా జీవితంలో సమస్య, ఆ ఒక్క విషయంలో ఓడిపోతున్నాను అంటున్నారు. ఒక్క పాయింట్ తక్కువైనా ఫెయిలే కదండి. మన మెడల్లో వేసుకునే గొలుసుల్లో రింగులు ఉంటాయి చూడండి, ఒక్క రింగు ఊడిపోయినా ఒక్కటే, మిగిలిన అన్నీ గట్టిగా ఉన్నాయి. ఆ మెడలు ఆ గొలుసు ఉండదు కదా, అది జారిపోద్ది కదా. అందుకని మనం అన్ని విషయములలో పరిపూర్ణమై ఉండాలి. యేసు ప్రభు అన్ని విషయాలలో మన వలె శోధించబడి పాపం లేని వాడిగా ఉన్నాడు. యేసయ్య మనల్ని అన్ని విధాలుగా అన్ని విషయాలలో ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మనం ఎంతగా దేవుని మాటలు వింటామో, ఎంతగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తామో అంతగా ఫలిస్తాం. అవును, మీరు వినేవారిగా ఉన్నారా? విన్న దాని ప్రకారంగా నడుచుకునేవారిగా ఉన్నారా? నాకు విశ్వాసం ఉంది అని ఒకడు అంటాడు. అక్కడే చూడండి, నాకు విశ్వాసం ఉంది అన్నప్పుడు నీ విశ్వాసం ఎలా కనపడుతుంది? నీ విశ్వాసము నీ బ్రతుకులో కనబడాలంటే ఆ విశ్వాసాన్ని సంబంధించిన రీతిగా నువ్వు జీవించాలి. చూడండి 18వ వచనం, 17-18. అలాగే విశ్వాసము లేని క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమగును. అయితే ఒకడు నాకు విశ్వాసమున్నదని, నాకు క్రియలున్నవని, క్రియలు లేకుండా విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనుపరచుదునని చెప్పును. ఏంటంటే నీ క్రియల ద్వారా నీకు విశ్వాసం ఉందని చూపించు. నీ విశ్వాసం ద్వారా నీలో ఆ విశ్వాసపు క్రియలు చూపించు. అబ్రహాముకు విశ్వాసం ఉందని ఎలా తెలిసింది? దేవుడు పిలుపు నుంచి తన చెడులో అందరూ వదిలిపెట్టి ప్రయాణమయ్యాడు. అబ్రహాముకు విశ్వాసం ఉందని ఎలా తెలిసింది? నీకొక్కగానొక్కడైన కుమారుడు నాకు బలీయమంటే సిద్ధమయ్యాడు. పనివారితో చెప్పాడు, మేము వెళ్ళి ఆరాధించుకొని వస్తాము అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? నా కుమారుడిని బలిచ్చి వస్తానని చెప్పడం లేదు. దేవుడు నా కుమారుడిని నాకు తిరిగి ఇస్తాడు అన్న విశ్వాసం ఉంది. అది అతనికి నీతిగా ఎంచబడింది. మీరు దేవుని నిజంగా నమ్ముతున్నారా? మీరు ప్రార్థించుకున్నప్పుడు విశ్వాసంతో నాకు ఈ బలహీనతల నుంచి విడుదల ఇవ్వనప్పుడు ఇంకా నాకు విడుదల ఇవ్వలేదేమో అనే ఆలోచన ఎందుకు మీకు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమని బైబిల్ చెప్తుంది. మీ విశ్వాసాన్ని అనుదినము మీ క్రియలలో చూపించాలి. నీకు ప్రేమ ఉందన్నప్పుడు నీ గొప్పలు విప్పుతావు. నీకు ప్రేమ ఉందన్నప్పుడు నీ హృదయంలో అసూయకు చోటు ఉండవు. నువ్వు పరిశుద్ధుడు అన్నప్పుడు నీ ప్రవర్తనలో మచ్చఉండవు. నీవు చెప్పే సాక్ష్యానికి నీ బ్రతుక్కి పోల్చి చూస్తే అచ్చం చెప్పింది చేస్తాడు, చేసింది చెప్తాడు అన్నట్టు ఉండాలి. అదే యేసయ్యకి మనము నేర్పించింది. నిర్లక్ష్యమైన విశ్వాస జీవితాన్ని జీవించక చెప్పింది చేద్దాం, చెప్పినట్టు విందాం. మనకున్న విశ్వాసాన్ని దేవుని మీద విశ్వాసం కనుక గొప్ప నిరీక్షణతో గొప్ప వాటి కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాదముల దగ్గరికి వస్తున్నామయ్యా. విశ్వాసం అంతరించిపోయి ఈ లోకంలో మేము విశ్వాసాన్ని కాపాడుకోవటానికి సహాయం చేయం. నీ వాక్యం ద్వారానే మేము విశ్వాసం కలిగి ఉండడం గలం. నీ వాక్యానుసారంగా జీవించే శక్తిని మాకు దయచేయి ప్రభు. వాక్యం వింటున్నామయ్యా, ఆ విన్న దాని ప్రకారంగా మేము నడుచుకోవాలనే ఆశ ఆన్లైన్లో ప్రతిరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఒప్పుకోలు దయచేతండి. మా క్రియల ద్వారా మా విశ్వాసము నిరూపించుకునే పరిశుద్ధత దయచేయండి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ లైవ్లో జాయిన్ అయ్యారు వారందరి మీద నుండి కృపను కుమరించి మేమందరము ఏకకంఠముతో నీకు పెడుతున్న మొరలను బట్టి అంచెదనములలో మా విశ్వాసమును కాపాడుకుంటే కాక అగ్ని కొరిమిలో నుంచి లాగినట్లు అనేకుల్ని రక్షణ వైపు లాగుటకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి
మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ పెట్టండి. మేము పరిశీలిస్తున్నాం, తప్పక మీకోసం ప్రార్థిస్తున్నాం. ప్రవచితమైతే రేపు 7 గంటలకు అందరి దానిలో బలిగడి చూద్దాం. అంత మహాకృప మీ తోడైన. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.